పుష్ప 2 మూవీ చూసిన వారికి కొన్ని డౌట్లు వస్తాయి. ఇంట్రో సీన్‌కి మిగతా సినిమాకి ఏ సంబంధం లేదేంటి? అసలు పుష్ప 2 గ్లింప్స్‌లో చూపించిన సీన్‌లు ఏమీ లేవేంటి? అని అందరికి చాలా డౌట్లు వచ్చి ఉంటుంది. పుష్పకి బుల్లెట్ గాయాలు తగిలాయి కదా! అసలు పుష్ప బతికే ఉన్నాడా? అంటూ జనాలు అనుకుంటారని గ్లింప్స్ వదిలారు. కానీ ఆ సీన్‌లు ఇందులో లేవు. ఇవన్నీ కూడా మూడో పార్ట్‌లో ఉంటాయా? లేదంటే కథను మొత్తంగా మార్చేశాడా? 'పుష్ప 2' మీద హైప్ పెంచిన గ్లింప్స్ అందరికీ తెలిసిందే. 'పుష్పకి బుల్లెట్లు తగిలాయి. ఆచూకీ తెలియడం లేదు' అంటూ ఇలా గ్లింప్స్‌ని వదిలారు. 'పుష్పని చూస్తే పులి కూడా వెనకడుగు వేస్తుంది' అలా ఆ ఒక్క గ్లింప్స్‌తోనే అంచనాలు పెంచారు. రకరకాల కథలు అల్లుకున్నారు. షెకావత్ ఎన్కౌంటర్ చేస్తాడు, పుష్పరాజ్ అజ్ఞాతంలోకి వెళ్తాడు అంటూ ఇలా రకరకాలుగా స్టోరీలు అల్లేసుకున్నారు. అయితే పుష్ప 2 చూసిన వారికి ఆ సీన్‌లు ఏమీ పడలేదు. అసలు సుక్కు ఏం చేసి ఉంటాడు అని అంతా అనుకున్నారు. మరోవైపు పుష్ప 2 ఎంట్రీ సీన్ మీద కూడా చాలా చర్చలు జరుగుతున్నాయి. పుష్ప 2లో జపాన్ ఫైటర్లతో పుష్పరాజ్ ఎంట్రీ అదిరిపోయింది. అక్కడ బుల్లెట్ తగిలి నీళ్ళలో పడిపోతాడు. ఆ తర్వాత ఫ్లాష్ బ్యాక్‌లోకి వెళ్ళి పుష్పరాజ్ చిన్ననాటి సీన్‌లతో సాగుతుంది. అయితే మళ్ళీ జపాన్ సీన్ ఊసే ఉండదు. అంటే మూడో పార్ట్‌లోనే దీని ఫ్లాష్ బ్యాక్ ఉంటుందని అనుకోవచ్చు. ట్రైలర్‌లో చూపించిన చాలా షాట్లు సినిమాలో లేవు కదా! మాస్టర్ అని అంతా ట్రోలింగ్ చేస్తున్నారు. ఇక ఆడబిడ్డ కావాలని పుష్పరాజ్ గంగమ్మ జాతరలో అమ్మవారిలా పూనకాలు వచ్చి ఊగిపోవడం, నిప్పుల గుండెలో నడవడం చూస్తే ఆ ఎమోషనల్ సీన్‌కి కంటతడి పెట్టేస్తారు. ఇక మూడో పార్ట్‌లో పుష్ప వారసత్వం మీద కథ ఉంటుందని అనుకోవచ్చు. ఈ 2 పార్ట్‌ని కూడా అర్థాంతరంగానే ముగించినట్టుగా ఉందని అంతా విమర్శలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇది ఇగోల మీద నడిచే కథ. ఒకరిని ఒకరు చంపుకునే కథ కాదు కాబట్టి ఎన్ని పార్ట్‌లు అయినా, ఎన్ని రకాలుగా అయినా కథను అల్లుకోవచ్చు. ఏదేమైనా 'పుష్ప పార్ట్ 2' మాత్రం ఇప్పుడు బార్డర్‌లు దాటి రికార్డులు బ్రేక్ చేసేలా కనిపిస్తోంది. ప్రీమియర్‌లతోనే దేశవ్యాప్తంగా పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకుంది. ఇక యావరేజ్ టాక్‌తోనే 'పుష్ప 1' రికార్డు కొల్లగొట్టేసింది. అలాంటిది రెండో పార్ట్‌కి బ్లాక్ బస్టర్ టాక్ వస్తే ఇంకెన్ని రికార్డులు బద్దలవుతాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇప్పటికే డే 1 రికార్డుల గురించి నేషనల్ లెవెల్‌లో హాట్ టాపిక్‌గా చర్చించుకుంటున్నారు. మైత్రి ఈ లెక్కల్ని ఎప్పుడు ప్రకటిస్తుందా అని అంతా ఎదురు చూస్తున్నారు.